అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే భగవంతుడి మీద మనం ఎంత విశ్వాసంతో ఉన్నామనేది తెలుసుకుందాం. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, అలాగే లైక్ కూడా చేయండి. టాపిక్లోకి వెళ్దాం రండి. భగవంతుడు మనకు ఏం కావాలో అన్నీ ఇచ్చాడు. ప్రతి ఒక్కరు వాళ్ళు ఏం కోరుకున్నారో వాళ్ళందరికీ అన్నీ ఇచ్చాడు. బట్ భగవంతుడికి మనం ఏమి ఇస్తున్నాం ఆలోచన చేయండి. భగవంతుడికి మనం ఏమి ఇస్తున్నాం, ఎంత విశ్వాసంగా ఉన్నాం భగవంతుడి పట్ల. భగవంతుడు చెప్పినట్టుగా మనం నడుచుకుంటున్నామా, ఆచరణలో పెడుతున్నామా ఆలోచన చేయండి. పండగలు పబ్బాలు వచ్చినప్పుడు సాంప్రదాయబద్ధంగా అన్నీ బాగా చేస్తున్నాం, భక్తితో మొక్కుతున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఈ పండుగలో కూడా వినాయక చవితి పండుగ చాలా దారుణంగా తయారైంది. ఈ వినాయకుని పెట్టడం చాలా హ్యాపీ. ఒకప్పుడు ఊరికి ఒకటి పెడుతూ ఉంటే ఇప్పుడు వీధికి ఒకటి పెడుతున్నారు, చాలా సంతోషకరం. కానీ ఈవినింగ్ పూట పాటలు చాలా వల్గర్గా పెడుతున్నారు. ఇప్పటికి ఇంకా నా వయసే, ఊ అంటావా, వస్తావా వస్తావా మావ, ఏంటండి ఆ పాటలు? దానికి ఆడమ్మ ఇద్దరు కలిసి డాన్సులు వేయడం చాలా అంటే చాలా వరస్ట్గా వేస్తున్నారు. దయచేసి ఇలాంటివి చేయకుంది ఆలోచించండి. ఇలాంటివి పక్క మతస్థంలో చేస్తున్నారని కూడా ఆలోచించండి. వాళ్ళు చేయనప్పుడు మనం ఎందుకు చేయాలండి? దయచేసి యూత్ బాగా ఆలోచించేయాలి. మీరు ఈరోజు డాన్సులు పెట్టుకొని స్టెప్పులు వేస్తున్నారు, ఇంకొక 30-40 సంవత్సరాలు పోయిందంటే అన్ని మతస్థులు ఆక్రమించి మీ దగ్గర డాన్స్ చేయిస్తారు. డాన్స్ అంటే పాటలకు కాదు, ఇంకో విధంగా. ఒక 70-80 ఏళ్ళ ముందు మనం ఎలా ఉన్నామో అలా అయిపోతుంది. ఆలోచన చేయండి. ఒకటి కాదు, రెండు కాదు, దగ్గర సుమారు 1000 సంవత్సరాలను బానిస బతికాం. మళ్ళీ అటువంటి బతుకు రాకుండా చూసుకోండి. ఆలోచించండి, బాగా ఆలోచన చేయండి. ఇతరుల యొక్క మతస్థులను మనం గౌరవిస్తున్నాము, వాళ్ళ యొక్క గుళ్ళకు వెళ్తున్నాము, వాళ్ళు చెప్పింది చేస్తున్నాము. అన్నిటికీ వాట్సాప్లో పండుగలు వస్తే వాళ్ళ పండుగలు వస్తే స్టేటస్లు పెడతాం, పండుగలు వస్తే వాళ్ళకి మెసేజ్ పెడతాం, విషెస్ చెప్తాం. అలాగే నీ పండగ వచ్చినప్పుడు నీకు వాట్సాప్లో విషెస్ చెప్తున్నారా? నీ గుళ్ళోకి వస్తున్నారా? దండం పెడుతున్నారా? వాళ్ళు ఇచ్చిన ప్రసాదం, గుళ్ళో ప్రసాదం తింటున్నారా? ఆలోచన చేయండి. ఒకసారి ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. రోజు రోజుకి ఇది చాప కింద నీరులాగా పారిపోతూ ఉంది, రెట్టింపోతుంది. ఇది మీరు గ్రహించకపోతే మళ్ళీ మీ దగ్గర ఆడిస్తారు డాన్సులు. బాగా ఆలోచన చేయండి. ఇంకొక 50 ఏళ్ళు అంతే, సినిమా చూపిస్తారు మళ్ళీ. బాగా ఆలోచన చేయండి. ఎందుకు ఈ మాట అంటున్నాను, ఆలోచన చేసి ఒకసారి హిస్టరీ గురించి చూడండి. ఒరే మనం 10 ఏళ్ళ ముందు ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఎలా ఉంది, నెక్స్ట్ రాబోయే తరం ఎట్లా ఉండబోతుంది. ఇవన్నీ కూడా మీరు యూత్ ఆలోచన చేయాలా. దాని దగ్గరగా మన పెద్దవాళ్ళు, అమ్మా నాన్నలు, సీనియర్ సిటిజన్స్ తెలియపరచాల. మన యొక్క ధర్మాన్ని తెలియపరచాల. మన యొక్క ఇతిహాసాలు, పురాణాలు, మహాభారతం, రామాయణం, భగవద్గీత, ఇవన్నీ అట్లా ఉన్న మంచి వాక్యాలు మీ మనవలకి మనవరాలకి తెలియపరచండి. అంతేగాని వాళ్ళు ఎటువంటి డ్రెస్సులు వేసుకున్న అన్నిటికి టిక్ మార్క్ ఇచ్చుకుంటా పోతా ఉంటే దాన్ని ఎత్తుకొని వేసి రేపు చేసి పాడేస్తున్నారు. అవసరమా మనకి ఇవంతా? ఆలోచించండి, ఆలోచించండి. ఈ మధ్యలో కొత్తగా పెట్టారు ఒకటి, హలాల్ అంట. హలాల్ తినకపోతే మనం ఏమైనా చచ్చిపోతామా? అంత ముద్దంతా తినలేదా? ఇప్పుడు తినకపోతే చచ్చిపోతామా? అదే వాళ్ళు తినమని చెప్పు, మనం మన యొక్క మటన్ చికెన్ వాళ్ళు తినమని చెప్పు. కానీ మనమైతే తింటున్నాం. వాళ్ళు హలాల్ చేసింది. మన యొక్క మటన్ చికెన్ వాళ్ళు తినరు. వాళ్ళకి హిందూ ముస్లిం బాయ్. దేవుడు అంతా ఒకటే, దేవుడు అంతా సర్వంతర్యామి, ఒకటే దేవుడు, మనమంతా ఒకటే, మనుషులంతా ఒకటే, ఇలా చెప్తారు. మరి ఆడికి వచ్చేందుకు దేవుడు ఒకడే, మరి అది పెట్టినప్పుడు తినాలి కదా, తినరే. మన గుళ్ళకి వచ్చి దండం పెట్టుకోవాలి కదా, పెట్టుకోరే. మరి మనం మాత్రం ఎందుకు అలా చేస్తున్నాము? ఎందుకంటే మనకు సిగ్గు, ఏనం, మానం, రోషం ఏమీ లేదు కాబట్టి. ఈ భూమి పైన ఏమి లేనిది ఎవరైనా ఉండాలంటే అది హిందువులే. ఇవే మనకు లేవు.
ఎవరు ఎక్కడికి పిలిచినా పట్టుకుంటూ వెళ్ళిపోతాం, ఎవరు ఏమి ఇచ్చినా తినేస్తాం, అన్నీ చేసేస్తాం. ఏంటిది? మళ్ళాక చేస్తాం ఇవన్నీ. ఆలోచన చేయండి, దయచేసి ఆలోచన చేయండి. ఆలోచించి మన యొక్క హిందూ ధర్మాన్ని కించపరచడం ఎక్కువైపోయింది. అది కూడా మీరు ఆలోచించండి. మన హిందూ ధర్మాన్ని కించపరచకండి. పెద్దోళ్ళకు మాట అంటారు, నువ్వు మంచి చేయకపోయినా పర్లేదురా, కానీ చెడు మాత్రం చేయకు, నీ వల్ల ఎవరు బాధపడకూడదు అనేసి. అదే నేను చెప్తున్నా, నీ వల్ల మన ధర్మానికి నష్టం చేయకుండా ఉంటే చాలు, మేలు జరగకపోయినా సరే నీ ధర్మాన్ని నువ్వు కాపాడు. అర్థమవుతుందా? దయచేసి యూత్, సీనియర్ సిటిజన్స్, పిల్లల కన్నా పెద్దవాళ్ళు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. రాజకీయ నాయకులు ముఖ్యంగా వాళ్ళే ఆలోచన చేయాల్సింది. మన దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఆ భగవంతుడే కాపాడాల. ఈ మధ్యకాలం చాలా దారుణాలు జరుగుతున్నాయి. దయచేసి అర్థం చేసుకుని మన యొక్క దేశాన్ని, మన యొక్క ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. ఇలా కాపాడుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి మళ్ళీ కలుద్దాం. జై హింద్.